ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాల వినియోగం పెరిగింది. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారు. దిగుబడులు తక్కువగా వచ్చినా ఆరోగ్యమైన పంట దిగుబడులు తీస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వారే ఏలూరుకు చెందిన సుంకర రాంబాబు. వరి పొలం గట్లపై పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి, దిగుబడులు మాత్రం తగ్గుతున్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్లో ధరలు రావడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. ఇలాంటి రైతుల్లో సుంకర రాంబాబు ఒకరు. పొలంలో ఏదో ఒక పంటను వేసి రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం, రసాయనిక పురుగుమందులు అస్సలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తిమీద సాము వంటిది. అయితే పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి మిత్ర పురుగులకు ఆశ్రయం కల్పిస్తే సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చు. దీన్ని నమ్మిన రైతు రాంబాబు తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్లను ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్ల మొక్కలు నాటారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యమైన దిగుబడులను తీస్తున్నారు. ఆ పొలంలో 1 ఎకరంలో వరి పండిస్తున్నాము. ఆ వరి కూడా దేశవాళీ విత్తనాలతో పండిస్తున్నాము. క్రితం సంవత్సరం 5 రకాలు శాంపుల్గా వేసాము. బహురూపి, విజయపాటాలియా, చింతలూరు సన్నాలు, చిట్టుముత్యాలు, బ్లాక్ రైస్ బాగానే ఆశించిన విధంగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ మార్పు చేయాలి, పంట మార్పు చేయాలనే ఉద్దేశంతో రక్తశాల, మైసూరు మల్లిక పండిస్తున్నాము. రక్తశాల అనేది ఏంటంటే రక్తం పడుతుందండి. ఈ మైసూరు మల్లిక అనేది ఏంటంటే అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు. అందుకని ఈ 2 రకాలు మా ఇంట్లో తినడానికి కానీ పండిస్తున్నాము. అలా కాకుండా ఈ ఎకరంలో చుట్టుపక్కల మొత్తం 5 అడుగులు మట్టి పోయించి దాంట్లో చుట్టూ 100 కొబ్బరి మొక్కలు, 100 ఒక్క మొక్కలు, అలాగే చుట్టూ పసుపు, మునగ మొక్కలు, అలాగే కాయగూరలో బీరకాయ, బెండకాయ, వంకాయ, కూరగాయలు, దోస అన్నీ పండిస్తున్నాము. అలాగే చుట్టూ 16 మామిడి మొక్కలు కూడా వేసాము. రకాలు బట్టి చిన్న రసాలు, పెద్ద రసాలు, ముంత మామిడి, చెరుకు రసాలు, అన్ని రకాలు మామిడి చెట్లు కూడా వేసాము. అలాగే చుట్టూ అరటి కూడా వేసాము. అరటి కూడా చక్కెరకేళి, మామూలు కర్పూర అరటి, కూర అరటి, అమృతపాణి అన్నీ వేసాము. రసాయనిక ఎరువులు వాడకుండా ఆవు మూత్రం, పేడతోటే జీవామృతం తయారు చేసి ఘనజీవామృతం ఇచ్చి ఆ 2 మేము పండిస్తున్నాము. వాటికైనా క్రిమికీటాదులు రాకుండా వేప నూనె, వేప కషాయం, పంచగావ్య అవన్నీ వాడి కషాయాలు అయ్యే వాడతాము. వేరే కెమికల్స్ ఏమీ వాడము. మామూలుగా జీవామృతం వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాము. వారానికి మామూలుగా 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తాం. పైన మామూలుగా 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ, అలాగే ఒక 1 నెల రోజులకు ఒకసారి పంచిగావి వేస్తూ ఉంటాం. అట్లాగే ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు దమ్ములో ఏమో 2 బస్తాలు యాపిండి వేసామండి. అలాగే ఘనజీవామృతం ఒక 500 కేజీల పైన వేసాము. ఘనజీవామృతం వాటితోటి పండిస్తాము. వేరే కెమికల్స్ ఏమి వాడము. అందరూ మనకి లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపిస్తారు. దీని మటుకు బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి ఊడిపించడం జరిగింది. వాళ్ళు ఊడడం వల్ల ఏంటంటే చుట్టూ అంతా గాలి తగులుతూ ఉంటుంది. ఒక వరి దుబ్బు చేస్తూ ఉంటుంది బాగా. వాళ్ళు ఒక్కొక్క కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు. మన వాళ్ళు అయితే 4-5 కుచ్చులు కొట్టు పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళైతే ఒక్కొక్క కర్ర ఊడ్చుకుంటూ వెళ్తారు. దానివల్ల ఏంటంటే చేనుకి ఎదిగే కొలిది గాలి తగులుతూనే ఉంటుంది. ఈ తెగుళ్ళు ఆశించదు. ఇప్పుడు మేము తినే ఇంట్లో తినే ప్రతి వస్తువు మేము పండించుకోవాలి. ఫస్ట్ సంవత్సరం కాబట్టి 15 బస్తాలు పండినాయండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే ముందు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశం మీద మేము విత్తనాలన్నీ ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ మాలాగా పండించే వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల రైతులు ఉన్నారండి. వాళ్ళ దగ్గర సేకరించి ఎకరానికి 10 కేజీలు వేసామండి.
10 కేజీలు విత్తనాలు వేసాము. అందరూ కూడా మేము పండించినట్టు అందరూ కూడా పూర్వ పద్ధతిలో వచ్చి పండిస్తే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని ఆశిస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇతరులకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మాకు పెట్టుబడి తక్కువ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ పండుతున్నాయి, మాకు తక్కువ పండుతున్నాయి. అయినా సరే మాకు ఇది లేదు. దీనివల్ల అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. చుట్టూ మొలగ మొక్కలు వేసామండి. ఆ మొలగ మొక్కకి ఇప్పుడు బయటి మొలగకి టేస్ట్కి ఈ మొలగ టేస్ట్కి బోల్డ్ తేడా ఉంది. బయట వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకు. అలాగే అరటిపళ్ళు కూడా అలాగే ఇస్తున్నాం, అరటిపళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. అలాగే మేము కూరగాయలు కూడా పండిస్తున్నాము. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు మాకు సరిపడా పండిస్తున్నాం. ఎప్పుడైనా ఒకసారి బయటకైనా ఎవరికైనా మా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకైనా ఇచ్చామనుకోండి, మాకివ్వండి అంటున్నారు. ఆ టేస్ట్ చూసి అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని అలా అనుకుంటున్నాము. టేస్ట్ రుచికరంగా కూడా బాగుంటున్నాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అన్ని రకాలుగా ఉంటుందని చెప్తున్నాము. పొలం గట్లపై కూరగాయలు పండిస్తూనే కొంత విస్తీర్ణంలో పలు పండ్ల రకాలు పండిస్తున్నారు రైతు రాంబాబు. రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు, దేశవాళీ వరి పండించడం ద్వారా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదంటున్నారు. కాలానుగుణంగా కోతకు వచ్చే వీటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో ఇలాంటి మోడల్లో పంటలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. వరితో పాటు అండి మాకున్న 2 ఎకరాల్లోనే ఒక 44 సెంట్లు మిరపపోయిచ్చి పళ్ళ రకాలు అన్ని రకాలు పెట్టాము. పళ్ళ రకాల్లో జామ, స్టార్ ఫ్రూటు, యాపిల్, బొప్పాయి, అరటి, డ్రాగన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూటు, చెర్రీ పల్స్, అలాగే రామాఫలం, లక్ష్మణ్ ఫలం, హనుమాన్ ఫలం, అంజూర. మనది ఇంట్లో ప్రతి కావాల్సిన ఏ వస్తువులైనా సరే మనం పండించుకోవాలని కాన్సెప్ట్ అండి అది. ఈ పెట్టి సంవత్సర కాలం అయింది. ఒక్కొక్కటి మనకి ఫలాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు దాకా బొప్పాయి వచ్చినాయండి, మొలగ వచ్చింది, అరటి వచ్చింది, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి, జామ వస్తున్నాయి, ఉసిరి, పెద్ద ఉసిరి, అలాగే అన్నీ వస్తున్నాయండి. వీటికి కూడా అండి జీవామృతం, ఘన జీవామృతం 2 వాడతామండి. వారానికి ఒకసారి వేప నూనెతో స్ప్రేజింగ్ చేయిస్తాం. ఓన్లీ జీవామృతం 15 రోజులకి ఒకసారి జీవామృతం, ఘన జీవామృతం 4 రోజులకి ఒకసారి ఇస్తామండి. పశువులకు కూడా వేరే గడ్డి ఏం తేకుండా మేమే ఇక్కడ గడ్డి ఎరువులు లేకుండా వేసి పండించి పెంచి ఆవులకు కూడా అదే గడ్డి మేపుతామండి. మేము ఇప్పుడు మొక్కకి అడుగు దూరంలో పెట్టామండి. ఏ మొక్క అయినా సరే అడుగు దూరం పాటించాం మేము. దానివల్ల ఏంటంటే మాకు దిగుబడి బాగా వస్తుందని ఇచ్చేస్తున్నాము. అవి కాపుకు రావడానికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. మాకేంటంటే మాకు ఇంట్లో ప్రతి వస్తువు నిత్యం ఎనీ టైం మేము బయట కూరగాయలు అనేది కొనుక్కునే పరిస్థితి లేదు. ఫ్రూట్స్ కూడా మేము ఇక్కడయే పండిని తింటాము అనే ఉద్దేశంతో మేము పండించుకోవడం కారణం. ఈ మొక్కలన్నీ కడియ నుంచి సేకరించి తీసుకొచ్చామండి. ఇతరులు కూడా దీన్ని చూసి అవగాహన చూసుకొని వాళ్ళు కూడా పండిస్తారని ఆశిస్తున్నాను. మంచినీటి చేపల పెంపకంలో బొచ్చే, రాగండి, సిల్వర్ కార్పు, గ్రాస్ కార్పు, బంగారు తీగ వంటి చేపల్ని శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు రైతులు. అయితే ఇందులో పెట్టుబడులు అధికం కావడమే కాకుండా దిగుబడి కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు వీటికి శంఖజలగ, పేను లాంటి రోగాలతో నష్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు ఆశించని రూప్చంద్ చేపల పెంపకాన్ని 10 ఎకరాల్లో పెంచుతూ మంచి లాభాలు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రొయ్యల సాగు తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే అధిక పెట్టుబడి, రైతుల తెగింపు, శ్రమ, పెట్టుబడితో ఈ కల్చర్ దినదినాభివృద్ధి చెందింది. కానీ ఈ తెల్ల చేపలకు పేనుబంక, శంఖజలగలాంటి రోగాలు రావడం, వాటిని నివారించేందుకు అధిక ఖర్చు చేయడం జరుగుతోంది. ఒక్కోసారి చేపలు చనిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు రాని రూప్చంద్ చేపల పెంపకం విస్తరిస్తోంది. అంతేకాదు వీటి పెంపకంలో కూలీల సమస్య కూడా ఉండదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన రైతు కుందుల గణపతిరావు 10 ఏళ్లుగా 10 ఎకరాల్లో రూప్చంద్ చేపల పెంపకం చేపడుతున్నారు. మేము 10 ఎకరాల
విస్తీర్ణంలో రూప్చంద్ సాగు చేస్తున్నామండి. రూప్చంద్లో తెల్లచేప, శీలావతి, బొచ్చు, మోసి కొద్దిగా వేస్తామండి. రూప్చంద్ పిల్ల 3 అంగుళాలు 2 అంగుళాలు 3 అంగుళాలు పిల్ల వేసామండి. ఈ రూప్చంద్కి వేసిన మేత తెల్లచేప తిని తెల్లచేప పెరుగుద్ది. రూప్చంద్ 85 రూపాయలు దాటి ఉంటే రైతుకి బాగుంటుందండి. 85 రూపాయలు కేజీకి 85 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ 85 పైన ఎంత ఉంటే అంత రైతు మిగిలితే 85 లోపు ఉంటే మాత్రం రైతుకి లాసే వస్తుందండి. ఈ మధ్యన అప్ అండ్ డౌన్స్ కింద ఉంటుంది చేప. ఒక్కొక్క ఎకరానికి 1000 కాడికేమో తెల్లచేప వేస్తామండి. దీనికి వేసిన మేత పిల్లెట్లు దానికి ఎక్కువైనాయి, తెల్లచేపలు తిని అవి పెరుగుతాయండి. ఈ రూప్చంద్ అమ్మేసాక తర్వాత తెల్లచేప తర్వాత తీస్తామండి. 85 పైన ఉంటే మిగులుతుందండి. 85 లోపు ఉంటే మాత్రం కొంత లాస్ కింద ఉంటుందండి కొద్దిగాను. తెల్లచేప ముందే వేస్తామండి, కొద్దిగా ముందే వేస్తామండి తెల్లచేప. తెల్లచేప ఒక 1/2 కేజీలు కాడ 1/2 కేజీలు ఉన్నాయి, అవి పట్టుకొచ్చి వేసామండి. ఇప్పుడు 5 కేజీలు ఉన్నాయి. ఇప్పుడు రూప్చంద్ ఏమో 3 అంగుళాల పిల్ల 2 అంగుళాల పిల్ల వేసామండి. ఇది ఒక సంవత్సరం పడుతుంది వస్తానికి. ఈ సంవత్సరం మేపి సంవత్సరం పోయాక కేజీల పైన 1200 వచ్చాక అమ్ముతూ ఉంటామండి. అప్పుడు రేట్ ఎలాగుంటే అలాగండి. రూప్చంద్ అనేటప్పటికి కరెంట్ కంపల్సరీ ఉండాలండి, ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి. తెల్లచేపకు తిరగకపోయినా పర్లేదు కానీ రూప్చంద్కి అంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలండి కంపల్సరీ. మేము అందరూ పెట్టరు కానండి, చేపల చెరువు అంటే ఏం ఎక్కడ లేకుండా పెంచుతారు. మేము మాత్రం ఫ్యాన్లు అవి వేసి కరెంటు ఉన్న చెరువే వేసామండి. ఫ్యాన్లు వేస్తాం, కొద్దిగా ఎక్కువ సరుకు వేస్తాం, ఎక్కువ వేస్తామండి. లెక్క ఎక్కువ వేసి ఇప్పుడు ఈ పిల్ల 3 లక్షలు వేసామండి ఈరోజు. కొద్దిగా ఒక 1/2 కేజీలు వచ్చాక కొంత తీసేసి మిగిలింది ఉంచుతామండి. ఆ సగం అమ్మేసి కనవ సగాన్ని ఇంకా కేజీల పైన మేపుకుంటామండి. బాగానే ఉంటుంది. ఈ 10 ఎకరాల్లో 12 ఎకరాల చెరువుకి ఒక మనిషి సరిపోతాడండి. ఒక మనిషి ఫ్యాన్లు వేసుకుని ఒక పూట రోజుకు ఒక పూట మేత వేస్తామండి. ఒకసారి వేస్తామండి మేత. పిల్ల భీమవరం అవతల నుంచి వస్తుందండి. 2 అంగుళాల పిల్ల ఇది. 2 అంగుళాల పిల్ల ఒక్కొక్కటి ₹30. ఇది ఒక సంవత్సరం మేపాక కేజీ వస్తుందండి. ఒక 1/2 కేజీ దాకా మామూలుగా వస్తుందండి. 1/2 కేజీ దాటాక నెలకు 200 గ్రాములు పెరుగుద్దండి. మనం మేపుతాన్ని బట్టి 200 గ్రాములు పెరుగుద్దండి. ఒక 1/2 కేజీ దాటాక 1/2 కేజీ దాకా మెల్లంగా పెరుగుద్దండి. ఆ రేటు లాభం మొత్తం నష్టం మొత్తం అన్నది మనం తీసి టైంకి ఉన్న రేటుని బట్టండి. ఒక 60-70 వేలు ఎకరానికి మిగులుతుందండి. రేటు బాగుంటే ఇంకా మిగులుతుందండి. రేటు బాగుందనుకోండి ఇంకా మిగులుతుందండి. 110, 115, 120 కూడా అవుతుందండి. అలాగైనప్పుడు మన రైతు లెక్కండి, దాన్ని బట్టి మిగులుతుందండి. సాధారణంగా ఎకరాకు 2 నుంచి 3 వేల రూప్చంద్ పిల్లలను వేయాల్సి ఉంటుంది. కానీ రైతు గణపతిరావు ఎకరానికి 5 నుంచి 6 వేల పిల్లలను పెంచుతున్నారు. వీటికి పిల్లెట్ ఫీడ్ అందిస్తున్నారు. అయితే చేపలు తిన్న తరువాత కొద్దో గొప్పో మిగిలిపోతే అది చెరువు అడుగు భాగంలో చేరి నీరు కలుషితమవుతుంది. తద్వారా చేపల పెంపకానికి ఆటంకం కలుగుతుంది. దీనిని అరికట్టేందుకు అదే చెరువుల్లో రూప్చంద్ చేపలతో పాటు కొద్ది మొత్తంలో శీలావతి, బొచ్చ, మోసులాంటి తెల్ల చేపలను కూడా వేసి పెంచుతున్నారు. వృధా ఫీడ్ను తెల్ల చేపలు తిని పెరుగుతుంటాయి. ఇటు ప్రధాన చేపలైన రూప్చంద్తో పాటు అదనంగా తెల్ల చేపల నుండి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. చెరువు సంవత్సరం 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆరబెడతా ఉంటామండి చెరువు. చేప కంటే కనుక రొయ్యకి అంత మెడిసిన్ అది వాడక్కలేదండి. జాగ్రత్తలు కూడా పెద్దగా ఏం తీసుకోక్కర్లేదండి. ఆ నైటు తెల్లారగట్లు మాత్రం కరెంటు పోయినప్పుడు జనరేటర్ అది ఆన్ చేసుకుంటే చాలండి. అది కూడా మేము ఎక్కువ వేస్తున్నాం కాబట్టి, ఎక్కువ వేయకపోతే అక్కలేదండి. దానికి ఎకరానికి 3000 లోపు వేసుకుంటే ఈ కరెంట్ అది కూడా అక్కలేదండి. మేము కొద్దిగా ఎక్కువ వేస్తామండి. ఎక్కువ వేసి ఫ్యాన్లు అవి పెడతాం వలన 5000, 6000 పైన కూడా వేస్తామండి ఎకరానికి. 1/2 కేజీ దాటాక ఒక్కొక్క చేప 10 గ్రాములు, 8 గ్రాముల నుంచి 10 గ్రాములు మేత తింటుందండి. దాన్ని బట్టి దీంట్లో ఇంత ఉందని చెప్పి అన్ని గ్రాములు లెక్కేసుకుని అన్ని బస్తాలు వేస్తామండి. అది తొందరగా తినేస్తే ఇంకో బస్తా పెంచుతారండి. అది ఇంకా తొందరగా తినేస్తే 2-3 బస్తాలు పెంచుతామండి. అది తినేస్తాం తేలుతూ ఉంటుందండి. ఫ్లోటింగ్ మేత వేస్తామండి మేము. ఆ ఫ్లోటింగ్ వేస్తాం వల్ల ఇప్పుడైపోతుంది. అది సింకింగ్ చేస్తే కనుక తెలవదండి అవుతుంది అవ్వలేదు అన్నది. కింద బాటం కూడా పోద్దండి. మేము ఫ్లోటింగ్ వేస్తామండి. ఆ ఫ్లోటింగ్ మేత వెంటనే 5 నిమిషాల్లో తినేస్తాయండి. ఎకరానికి 5 టన్నుల పైన వస్తుందండి. 5000, 6000 ఉంటే తెల్లచేప ఒక 1.5 టన్ను తెల్లచేప వస్తుందండి. అలా ఈ కరెంట్ ఉండటం వల్ల, కరెంట్ లేకపోతే మనం తీసి మేపలేమండి. కరెంట్ ఉందండి, మా చెరువులు కరెంట్ ఉందండి. ఫ్యాన్లు అవి పెట్టి పెంచడం వలన ఇంకా బాగానే ఉందండి, పర్లేదండి. అంటే కరెంట్ ఉన్న చెరువుకి 5-6 వేలు పైన వేసుకోవచ్చండి. కరెంట్ ఉంటే, ఫ్యాన్లు అవి ఉంటే, ఫ్యాన్లు తిరిగేలా ఉంటే 5-6 వేలు పైన వేసుకోవచ్చండి. బాగానే ఉంటుందండి. ఫ్యాన్లు లేనప్పుడు ఇంకా 2000, 1500 గంట ఎక్కువ వేస్తే ఇబ్బంది అండి. అది తెల్లారు గట్ల డిఓది తగ్గిపోద్దండి. ఈ రూప్చంద్కి డిఓ తగ్గితే చాలా ఇబ్బంది అండి. దీనికి చెరువు ఇరుకయ్య కొలిది డిఓ వచ్చిందంటే ప్రమాదం అండి.
అవన్నీ చూసుకుని ఒక మనిషి సరిపోతాడు. ఇన్ని ఎకరాలకు ఒక మనిషి సరిపోతాడండి. 10-15 ఎకరాలకు కూడా ఒక మనిషి సరిపోతాడండి. పొద్దున్న ఒక గంట పని ఉంటుంది అంతేనండి. ఆ తర్వాత చుట్టూ ఏదో పని చేసుకుంటూ ఉంటాడండి. రూప్చంద్ ఇదివరకు బయటికి వెళ్ళేది కదండి, ఈ మధ్యన పెరుగుతుందండి రూప్చంద్. ఈ తెల్లచేప, శీలావతి, బొచ్చు ఇవన్నీ కూడా తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయండి. రకరకాల తెగుళ్ళు వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారండి దాంతో. ఈ రూప్చంద్ అనేటప్పటికి తెగులది ఏమీ లేకుండా బాగా పెరుగుతుందండి. బాగుంటుంది రూప్చంద్ అన్నది, రైతుకు బాగుంటుందండి. రేటు కూడా బాగానే ఉంటుందండి. ఆ ఫంగస్ కూడా బాగుంటుంది కానీ రేటు ఉంటలేదండి. ఫంగస్ ఏమో బాగా ఎక్కువ మేపాలండి. అది మేము ఎప్పుడు మేపలేదండి. ఫంగస్ మిగులుతులేదు అంటున్నారండి. అది బాగా తక్కువ రేటు ఉంటుందండి, 60-65 అలా ఉంటుందండి. అది 65 ఉండేటప్పటికి ఖర్చులు కూడా వస్తలేదండి. బాగా ఎక్కువ లాస్ పోతుంది ఫంగస్ వల్ల. మిశ్రమ వ్యవసాయం చేస్తాం వల్ల లాభం అండి. అది తెల్లచేపకు మేత వేయమండి. మేత వేయకుండానే ఈ రూప్చంద్ వేసిన రెట్ట అది తినే పెరుగుద్దండి మా చెరువులో. దానివల్ల ఆ తెల్లచేప ఎంత అమ్మినా మాకు అది లాభం కిందే ఉంటుందండి. ఎక్సెస్ లాభం అండి. ప్రతిభా బయోటెక్ కొకలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు కోరమండల్ వారి గ్రోమోర్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. తక్కువ సమయంలో ఈ పంట చేతికొస్తుంది. మార్కెట్లో ధర ఎప్పుడూ స్థిరంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా ఆవపాడు రైతులు కూడా ప్రతి ఏటా కొద్ది విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్నారు. చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతూ ఉంటుంది. అయితే చిక్కుడులో 2 రకాలున్నాయి. ఒకటి పందిరి చిక్కుడైతే రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇది నాటిన 4వ నెల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 2 నెలల పాటు దిగుబడి వస్తుంది. అందుకే ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామ రైతులు ఎకరం, అర ఎకరంలో సన్నరకం పందిరి చిక్కుడును సాగు చేస్తూ ఉంటారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిరి వేస్తూ నాణ్యమైన దిగుబడిని తీస్తారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కూరగాయల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దిగుబడి అధికంగా వస్తే తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్కు రైతులు తరలిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఎకరం పొలంలోనూ ఒక అరెకరం వంగ తోట, ఒక అరెకరం చిక్కుడు వేస్తూ ఉంటానండి. నేను 18 సంవత్సరాలుగా ఇదే వ్యవసాయం చేస్తున్నాను. సంవత్సరం ఇదే పంటలో ఈ పంట అటు ఆ పంట ఇటు మార్చుకుంటూ ఉంటామండి. లాభ నష్టాలు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుందండి. మా గ్రామంలో ఇదే వ్యవసాయం నడుస్తుందండి. వేరే వ్యవసాయం చేతనంగా నష్టపోతున్నామండి. కొంతవరకు లాభసాటిగా ఉన్న వ్యవసాయం చిక్కుడు వంగనండి. మాకు మే నెల ఫస్ట్ వారంలో దుక్కు చేస్తామండి. దుక్కు చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గుల్లమట్టి అది తోలి అరెకరానికి 2 ట్రిప్పులు కాడ గుల్లమట్టి తోలుతామండి. నల్ల మందు అని ఎరువు ఉందండి. ఆ ఎరువు వేసి దుక్కు బాగా మెత్తగా అయ్యేలాగా చేసి గొట్టలు తోలండి, గింజలు పెట్టి అప్పుడు తడి పెడతామండి. తడి పెట్టిన తర్వాత వారానికి మొలకలు వస్తాయండి. మొలకలు వచ్చిన తర్వాత పందిరి నాటుతామండి. ప్రతి పాదికి గొంజు వచ్చేలాగా నాటుతామండి. నాటిన తర్వాత పాదులు కొసలు వస్తాయండి. కొసలు పైకి పురుకోసలు కట్టి పైకి పందిరికి అందిస్తామండి. పైనేమో ఇనపతీగ వరుసకి ఇనపతీగ అడ్డం నిలువు అల్లి బద్దలుతామండి. మేము సొంతంగా చేసుకుంటామండి. కొంతవరకు కూలీలతో కూడా చేయించుకుంటామండి. ఈ చిక్కుడు విత్తనం అండి కండవెల్లి నుంచి తెచ్చారండి. ఒక 20 సంవత్సరాల క్రితం మా ఊరోళ్ళు పెద్ద రైతులు తెచ్చారండి. తెచ్చిన తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము విత్తనాలు తీసిన దగ్గర మా దగ్గరే మేము కొనుక్కుని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కొనుక్కుని విత్తనం నాటుతున్నామండి. ఇది నాటిన తర్వాత 75 రోజులకి కాపుకి వస్తుందండి. పచ్చకాయలు సన్నగా ఉంటాయండి. మార్కెట్ స్పీడ్గా వెళ్తాయండి. మందులు పెట్టుబడి ఎక్కువ అండి, ఆదాయం ఎక్కువ ఉంటుంది. బాగుంటుందండి వ్యవసాయానికి. దసరా చిక్కుడు అనేది తక్కువ కాలంలో కాస్తుందండి. ఇదేమో ఎక్కువ రోజులు కాస్తుందండి. మొలకలు వచ్చిన తర్వాత సన్నపాటి మందులు కొడతామండి. పందిరికి అల్లిక కనీల్తిగా కమ్మే వరకు కూడా, పందిరి మీద నీడ కమ్మే వరకు, పూతకెలా లేగుతుంది అనేది కూడా 2 నెలల వరకు కూడానండి సన్నకారు మందులు కొడతామండి. క్లోరోపైరపాసు, ఎంట్రికలు అనేటి తక్కువ పవర్ మందులు కొడతామండి. పూత లేగుతుంది అనేవాడికి పందిరి కమ్మాక పూత లేగుతుందండి. పూత లేచిన తర్వాత ఘాటు మందులు కొడతామండి. కొట్టిన తర్వాత అది పూత పిండిపడి కాయగా తయారవుద్దండి. అక్కడి నుంచి మేము డోసు పెంచుకుంటా
కంటిన్యూ చేసుకుంటాం, మందులు కొడతా ఉంటే వారానికి 2 సార్లు మందులు కొట్టాలండి. ఒకసారి కాయలకు వస్తామండి. ఈ కాయలండి మేము కూలీలతో కోయించుకుంటామండి. అది అరెకరానికి వచ్చి 500 కేజీ కూడా అవుద్దండి. స్టార్టింగ్ 10 కేజీలు 20 కేజీలు కానించి స్టార్టింగ్ 200 300 బాగా పండింది అనుకుంటే 500 కేజీ 600 కేజీ కూడా అవుద్దండి. దాని నేలను బట్టి సౌకర్యాన్ని బట్టి రైతులు చేసే విధానాన్ని బట్టి పండుద్దండి. పండిన తర్వాత ఇక్కడ సైకిల్ వాళ్ళు వస్తారండి. కూరగాయలు అమ్ముకునే సైకిల్ వ్యాపారస్తులు వస్తారు. అలా కొన్ని కూరగాయలు పట్టుకెళ్తారండి. ఉన్నాయి మేము మార్కెట్కి తాడేపల్లిగూడెం యార్డ్ అండి, మాకు మార్కెట్ యార్డు. ఆ మార్కెట్కి తోలుకుపోతామండి బళ్ళ మీద. కమిషన్దారులు ఉంటారండి. 10 కేజీలు 500 అమ్మొచ్చు అండి, 400 అమ్మొచ్చు. సరుకుని బట్టి 700 అమ్మొచ్చు అండి. అదే రోజు 200 అమ్మొచ్చు. అలాగే అదే విధానంలో మేము మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటామండి. చిక్కుడులో 4-5 రకాల్లో ఉన్న చిక్కుడు రకాల్లో లాభసాటి రకం అండి రైతుకి. ఇది గుత్తులుగా కాయలు కాచుకుంటా మనం మందు కొట్టే కొందే కాయలు కాచుకుంటా అలాగా ఎదరక పోతూ ఉంటుందండి. ఇది సుమారుగా మే నెలలో స్టార్టింగ్ అయితే ఆగస్టు శివారులో మాకు కాపుకి వస్తుందండి. అక్కడి నుంచి దశల వారీగా అలాగా సంక్రాంతి వరకు ఇదే రకంగా కాస్తుందండి. అక్కడి నుంచి సన్నగిలిపోద్దండి. మందులు కొట్టిన పవరైన మందులు కొడటం వల్ల సన్నగిలిపోయి తగ్గిపోద్దండి. అప్పుడు ఇంకా తీసేస్తామండి. తీసేసి ఈ పందిరిలోనే వంగ నాటుతామండి. మళ్ళీ ఈ పంటకు వచ్చండి ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. స్టార్టింగ్ నుంచి కాపుకి వచ్చే వరకు సంవత్సరానికి 70,000 వరకు మిగులుతుందండి రైతుకి అరెకరానికి. ఇది చాలా లాభసాటి అయిన వ్యవసాయం అండి. కూరగాయల్లోకి నెంబర్ 1 అండి, బాగుంటుందండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు కోరమండల్ వారి గ్రోమోర్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.